ఆంధ్ర రాష్ట్రాన్ని వణికించిన మోంతా తుఫాను కాకినాడ సమీపంలో అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. ఇది పూర్తి స్థాయిలో తీరాన్ని దాటడానికి మరో 4 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ప్రధానంగా విశాఖలో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే తీరం దాటిన తర్వాత విశాఖలో రానున్న 24 గంటల్లో వర్షాలు, మోస్తారు గాలులు మాత్రమే వస్తాయని తెలియడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మోంతా తుఫాన్ నుంచి మన నగరం, మన ప్రజల కోసం తెర వెనుక హీరోలు చాలామంది రేయింబవళ్లు కష్టపడ్డారు. ఇందులో విపత్తు నిర్వహణ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ, రైల్వే, పోలీస్, జీవీఎంసీ బృందాలు తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు. దీంతో పాటు ఎన్నో శాఖల వారు మన నగరాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. మోంతా తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా శ్రమించిన వారందరికీ రావా రిపోర్ట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు, అదేవిధంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. జాతీయ రహదారి 16 మీదుగా వచ్చే భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షాలు పడే క్రమంలో కూడా చిన్నారులు, వాహనదారులు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మనవి చేశారు. వర్షం తర్వాత పిల్లలు, పెద్దలు అపార్ట్మెంట్ కారిడార్లలో ఇళ్ల చుట్టూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు దగ్గరికి వెళ్ళకూడదని, విద్యుత్ ప్రవాహం ఉంటే ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీరు నిలిచిన ప్రదేశాలు, గుంటల వద్ద వాహనదారులు, పాదచారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలిపారు. వీధుల్లో, మూలల్లో ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం పెట్టండి. ఇటువంటి పరిస్థితుల్లో వాటికి మనమే జీవనాధారం అవుతాం. మనం జాగ్రత్తగా ఉండటం, ఎదుటివారిని గౌరవించడం, ఇదే మన సమాజానికి నిజమైన సహాయం. ప్లీజ్ సపోర్ట్ రావా రిపోర్ట్స్.